నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 131. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్లోనే కాదు, మోడర్న్ డ్రెస్లో కూడా చాలా బాగుంది మనసులో అనుకుని ఆమె వైపు చూసిన మహికి ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూసి తను ఆ డ్రెస్ వేసుకోవడం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం లేదని క్లియర్గా అర్థమవుతుంటే చేతులు కట్టుకుని ఆమెను తదేకంగా చూస్తూ, ఈ డ్రెస్లో బాగున్నావు వర్ణిక, ఇంత బాగా రెడీ అయ్యి లోపలికి రావడానికి ఎందుకు సంకోచిస్తున్నావు అని అడిగాడు. మెల్లిగా తలెత్తి అతని వైపు చూసిన వర్ణిక మా ఈ షార్ప్ లుక్స్కి తడబడి, అంటే ఈ డ్రెస్లో అందరి ముందుకు రావాలంటే ఏదోలా ఉంది సార్ అంది. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు వేసుకున్నావు, మీకు ఇలా ఉంటే నచ్చుతుంది అంటూ మహి కనుబొమ్మలు ముడివేస్తూ ఇచ్చిన లుక్కి, అంటే అందరూ పార్టీకి మోడర్న్గా స్టైల్గా రెడీ అయి వస్తారు కదా అందుకని అంది మెల్లిగా. మహి చిన్నగా నవ్వుకుని, పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తేనే మోడర్న్గా ఉన్నట్టని ఎవరు చెప్పారు నీకు, అందరూ ఇలానే వస్తారని నువ్వు ఇలానే రావాలని లేదు. నీకు ఇష్టం లేని కంఫర్ట్ లేని డ్రెస్సులు వేసుకొని నీకు ఇష్టం లేని విధంగా నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలానే ఉండు, నీకు నచ్చినట్టే ఉండు, అప్పుడే ఇన్ అండ్ అవుట్ బాగుంటావు అన్నాడు మహి చిరునవ్వుతో. ఆ మాటలకి ఆమె మది పులకించిపోగా వెలిగిపోతున్న మొహంతో సన్నని నవ్వుతో కళ్ళ నీళ్ళతో అతని వైపు ఆర్తిగా చూసింది వర్ణిక. కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు వేసుకుని కూడా మోడర్న్గా కనిపించవచ్చు అంటూ పాకెట్లో అతని ఫోన్ తీసుకొని డిజైనర్ రక్షకి కాల్ చేశాడు. వర్ణిక అతన్ని రెప్ప వేయకుండా మైమర్చిపోయి చూస్తూ ఉంది. హాయ్ రక్ష, నా ఆఫీస్ అమ్మాయికి మంచి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ కావాలి, ట్రెండీ అండ్ క్లాసీ లుక్తో డీసెంట్గా ఉండాలి. షూర్ మహిత్ గారు, సైజ్ చెప్పండి, వెంటనే పంపిస్తాను. ఓకే అని వర్ణికకి ఫోన్ ఇచ్చి పక్కకు వెళ్ళి చుట్టూ చూస్తూ నిలబడ్డాడు మహి. హలో, వర్ణిక వాయిస్ విని, చెప్పండి ఏ సైజ్ కావాలి, మీ సైజ్కి తగ్గట్టు డ్రెస్ ఫిట్టింగ్ చేసి సెండ్ చేస్తాను అనేసరికి తన సైజ్ అండ్ మెజర్మెంట్స్ చెప్పింది వర్ణిక. ఓకే, ఇప్పుడే పంపించేస్తాను అని చెప్పడంతో అలాగే థ్యాంక్ యూ అని చెప్పి మహికి ఫోన్ ఇచ్చింది. పబ్ అడ్రస్ చెప్పి త్వరగా పంపించమని చెప్పి మహి ఫోన్ పెట్టేసి బేరరిచ్చిన కూల్ డ్రింక్ తీసుకుని తాగుతూ టేబుల్ ముందు చైర్లో కూర్చొని ముడుచుకుని నిలబడ్డా తనని చూసి, ఎంతసేపులా ఉంటావు, కూర్చో అన్నాడు చిన్నగా తల ఆడించి. అతని ఎదురుగా కూర్చొని తన థైస్ని హ్యాండ్స్తో కవర్ చేసుకుని ఫోన్ చూస్తూ డ్రింక్ చేస్తున్న మహిని చూసి, థ్యాంక్ యూ సార్ అండ్ సారీ అంది వర్ణిక. సారీనా, ఎందుకు అడిగాడు మహి తలెత్తి. నా వల్ల మీ పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మీ పార్టీ కాదు, మన పార్టీ. ఒక బాస్గా నేను టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. సో నో మెన్షన్ ఎట్ ఆల్. ఇంతకీ నేను ఇలా రెడీ అవ్వమని గైడ్ చేసింది ఎవరు అని అడిగాడు. వర్ణిక మౌనంగా చూస్తుంటే, నీకు నువ్వుగా రెడీ అయి ఉంటే ఇంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇక్కడే ఆగిపోయేదానివి కాదు, చెప్పు, ఎవరు నిన్ను ఇలా రెడీ చేసింది అని అడిగాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత, నైనా సార్ అంది మెల్లగా. ఓకే, తను సజెస్ట్ చేయడంలో తప్పు లేదు, బట్ తన సజెషన్ నువ్వు తీసుకోవాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇంకోసారి వేరే వాళ్ళ మాటలు విని నీకు నచ్చని పనులు చేయకు అని చెప్పాడు. అలాగే సార్ అని బుద్ధిగా తలాడించింది వర్ణిక. కాసేపటికి డ్రెస్ రాగా వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చిన వర్ణికను రేపు వేయకుండా చూస్తూ ఉండిపోయాడు మహి. థిక్ బ్లూ కలర్ లాంగ్ డ్రెస్లో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది వర్ణిక. అతని చూపులకు సిగ్గుపడుతూ తడబడిన అడుగులతో దగ్గరికి వచ్చింది. ఎలా ఉంది డ్రెస్ అడిగాడు కళ్ళెగరిస్తూ. చాలా బాగుంది సార్ అంది అందంగా స్మైల్ ఇస్తూ. చూడు ఎంత మోడర్న్గా ఉన్నావో, నీ స్మైల్ నీకు మరింత అందాన్ని ఇచ్చింది, పది లోపలికి అని మహి నడుస్తుంటే అతన్ని ఆరాధనగా చూస్తూ అతనితో పాటు లోపలికి నడిచింది. వావ్ వర్ణిక, యూ లుక్ సో ప్రెట్టి అన్నాడు ప్రవీణ్ ఎదురుగా వస్తూ. థ్యాంక్ యూ అండి అంది మహి వైపు చూసి బ్లష్ అవుతూ. తన బ్యాచ్తో డ్రింక్ చేస్తున్న నైనా వర్ణికను తెల్లబోయి చూస్తుంటే, ఏంటి నైనా, వర్ణికను షార్ట్ డ్రెస్లో పార్టీకి తీసుకొస్తానని ఛాలెంజ్ చేసావు, పొట్టి డ్రెస్లో తన అందాలను చూసి తరించాలని ఎగ్జైటింగ్గా నేను వెయిట్ చేస్తుంటే తను ఫుల్ డ్రెస్లో వచ్చిందేంటి అడిగాడు సౌరభ్ డిసప్పాయింటింగ్గా. నేను షార్ట్ డ్రెస్ వేయించే తనని రెడీ చేయించాను, ఆ డ్రెస్తోనే ఇక్కడి వరకు వచ్చింది, ఈ గ్యాప్లో ఏమైందో మరి చేంజ్ చేసేసింది అంది నైనా అసహనంగా. ఇంకేమవుతుంది, మహేష్ సార్కి తనంటే స్పెషల్ ఇంట్రెస్ట్ కదా, ఆ డ్రెస్ నచ్చక చేంజ్ చేయించుంటారు. గీత మాటలకు నైనా పక్క పక్కన నిలబడి బిల్డర్స్తో మాట్లాడుతున్న మహి వర్ణికలను గుర్రుగా చూస్తూ, తన ఇన్నోసెన్స్ పద్ధతికి మహేష్ సార్ తనకి అట్రాక్ట్ అయి ఉంటారు, తను అందరిలాంటిదే, స్పెషల్ ఏం కాదు అని ప్రూవ్ చేద్దామనుకుంటే ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు చా అనుకుంటూ
చేతిలో డ్రింక్ గడగడ తాగేసి టేబుల్పై పెట్టేసింది. ఎప్పటి నుండో ఆఫీస్లో ఉన్న తమను పట్టించుకోకుండా మహి వర్ణికతో రోజు నవ్వుతూ మాట్లాడుతూ కలిసి లంచ్కి వెళ్తూ ఆమెను స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటే జెలసీతో నయన గుండె మండిపోతుంది. ఇంకో డ్రింక్ వేసి వర్ణిక దగ్గరికి వెళ్ళి, ఏంటి వర్ణిక, డ్రెస్ మార్చేశావా? ఈ డ్రెస్లో కూడా చాలా బాగున్నావు అంది నైనా ఫేక్ స్మైల్తో. చిన్నగా స్మైల్ ఇచ్చిన వర్ణిక ప్రవీణ్తో మాట్లాడుతూ ఉంటే మూతి తిప్పుకొని వెనక్కి వచ్చేసింది నైనా. మొదటిసారి పబ్కొచ్చిన వర్ణిక పబ్ మొత్తం వింతగా చూస్తుంది. దేవుడా, ఏం పార్టీ ఇది? అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటుగా తాగుతున్నారు. ఎలాంటి మొహమాటం సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు డాన్సులు వేస్తున్నారు. ఆ డ్రెస్సులేంటి, ఆ చేష్టలేంటి అని మొహం చిట్లిస్తూ చూస్తున్న తనని గమనించి, ఏమైంది అని అడిగాడు మహి. ఏం లేదు సార్ అని తలాడించింది. నువ్వేం డ్రింక్ తీసుకోలేదేంటి బేరర్ అని మహి పిలుస్తుంటే, సార్ నేను డ్రింక్ అసలు తాగను, నాకు అలవాట్లేదు అంది మొహం ఎలానో పెట్టి. మహి చిన్నగా నవ్వి, డ్రింక్ అంటే ఆల్కహాల్ మాత్రమే కాదు, సాఫ్ట్ డ్రింక్ కూడా ఉంటుంది అన్నాడు. అలాగా, ఓకే సార్ అంది చిన్నగా నవ్వుతూ. బేరర్ రాగా ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసి వర్ణిక వైపు నవ్వుతూ చూస్తూ మహి డ్రింక్ చేస్తుంటే అతని చూపులను తప్పించుకొని తల పక్కకి తిప్పుకొని తనలో తానే నవ్వుకుంది వర్ణిక. మహి వేరే బిజినెస్ మ్యాన్తో మాట్లాడడానికి వెళ్ళగా బేరర్ ఇచ్చిన డ్రింక్ తాగేసి నిరాసక్తిగా చుట్టూ చూస్తున్న వర్ణికను ఓరగా చూస్తూ దగ్గరికొచ్చి ఆమెకు చెయ్యందించాడు సౌరభ్. వర్ణిక తన ముందున్న చెయ్యి చూసి తలెత్తి సౌరభ్ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే, లెట్స్ డాన్స్ అన్నాడు సౌరభ్ మత్తుగా చూస్తూ. అతన్ని పైనుండి కింద వరకు తేరిపార చూసి, సారీ నాట్ ఇంట్రెస్టెడ్ అని మొహం తిప్పుకుంది వర్ణిక. ఏంటి వర్ణిక నువ్వు, వీఆర్ ఫ్రెండ్స్, మన వాళ్ళంతా హ్యాపీగా ఎలా డ్యాన్స్ వేస్తున్నారో చూడు, జస్ట్ ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, కమ్ ఆన్ అని ఆమె చేయి పట్టుకోబోగా అతన్ని చిరాగ్గా చూసి అక్కడి నుండి లేచి మహి దగ్గరకొచ్చి నిలబడింది. షెట్ అని అసహనంగా చేయి విదిలించి సౌరభ్ తన బ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, డాన్స్ అంటే డాన్సు, వాడు వేషాలు అని మనసులో అనుకుంటూ తల తిప్పి చూసేసరికి మహి తనని చూస్తూ ఏమైంది అన్నట్టుగా కళ్ళెగిరేశాడు. అది డాన్సర్ అంటూ నాలుక కరుచుకొని పల్లికిలించిన తనని విచిత్రంగా చూస్తూ, ఏంటి డాన్స్ వేద్దామా అని అడిగాడు మహి. ఆహా కాదు సార్ అని కంగారుగా తలాడించింది. మహి చిన్నగా నవ్వి, ఇలాంటి ప్లేస్కి రావడం ఫస్ట్ టైం కదా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, పద అంటూ బయటికి నడిచాడు. పిచ్చి వర్ణిక అని తల కొట్టుకొని అతని వెనకాల నడుస్తూ డాన్స్ చేద్దామా అన్న మహి మాట గుర్తుకు చేసుకొని, ఒకవేళ ఓకే అంటే సార్ నాతో డాన్స్ చేసేవారా అని మహి తను ఒకరినొకరు పట్టుకొని స్లో డాన్స్ వేస్తున్నట్టు ఊహించుకొని వెంటనే ఈ లోకంలోకి వచ్చి, చచా నేనేంటి ఏదేదో ఆలోచిస్తున్నాను అని తల విదిల్చి మహితో పాటు వెళ్ళి బయట గార్డెన్లో కూర్చుంది. ఆకాశంలో నక్షత్రాల్లా వెలుగుతున్న లైట్స్ అండ్ పచ్చని మొక్కల మధ్య మహితో పాటు కూర్చుంటే మనసుకు ప్రశాంతంగా అనిపించి నవ్వుతూ మహి వైపు చూసింది. ఇప్పుడు ఓకేనా అని అడిగాడు. హా సార్ హ్యాపీగా తలాడించింది. బేరర్ రాగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేసి హ్యావ్ ఇట్, బీ కంఫర్టబుల్ అని చెప్పడంతో అలాగే సార్ అని హ్యాపీగా అతనితో పాటు డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ ఉంది వర్ణిక. హాల్లో కేశవ్తో పాటు కూర్చున్న పద్మ లోపలికొస్తున్న ఉదయని చూసి లేచి, రానాన్న, ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ చాలా సంతోషంగా ఉండుంటారు కదా అని అడిగింది నవ్వుతూ. ఆంటీ చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు వచ్చారు అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ. ఉమా ప్రభాకర్ లోపలికి రాగా పద్మ కేశవ్ సాదరంగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. బంగారం లాంటి కొడుకుని కన్నావు, ఉదయ్ లేకుంటే మాది ఏమైపోయేవాడు అని పద్మ కేశవ్ ఎమోషనల్ అవుతుంటే వాళ్ళను ఓదార్చుతూ ఎమోషనల్ అయ్యారు ఉమా ప్రభాకర్లు. కాసేపటికి ఆది బయటికి రాగా అతన్ని పలకరించి కాసేపు మాట్లాడి జాగ్రత్తలు చెప్పి పద్మ ఇచ్చిన టీ తాగేసి ఉమా ప్రభాకర్లు వెళ్ళిపోగా పద్మ కేశవులకు గుడ్ నైట్ చెప్పి ఉదయ్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు ఆది. నేను చూసి మహి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా, ఇంటికి వచ్చిన వెంటనే తన లవ్ని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పావు, యాక్సెప్ట్ చేసావా లేదా? ఉదయ్ని అనుమానంగా చూస్తూ అడిగాడు ఆది. నేను నీలా మొండి వాళ్ళని కాదులేరా, నిన్ననే చెప్పేశా, తను హ్యాపీ, తన లవ్కి నేను హ్యాపీ, నువ్వు కృతి కూడా అలా హ్యాపీగా ఉంటే చూడాలనుంది అంటుండగానే నేను ఆరుని చూడాలి అన్నాడు ఆది. ఆ మాట విని ఉదయ్ షాక్తో తెల్లబోయి చూస్తూ, రేయ్ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు, మళ్ళీ మొదటికి వచ్చావేంట్రా నువ్వు అని బాధ కోపం కలగలిపిన ఫీలింగ్తో ఆదిని చూస్తుంటే
ఒక్కసారి తనని చూడాలనుందిరా, మాట్లాడను, దూరం నుండి చూసొచ్చేస్తాను ప్లీజ్ అని ఆది ఉద్వేగంగా అడుగుతుంటే, రే తనని చూస్తే నువ్వు మళ్ళీ పిచ్చివాడు అవుతావురా, అసలే వద్దు, నా మాట విను అని ఉదయ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తనని చూసేదాకా నా మనసులో ఉండదురా, ఒకే ఒక్కసారి తనని కల్లారా తనివి తీరా చూసుకుని వచ్చేస్తాను అన్నాడు ఆది. కళ్ళనీళ్ళతో చూస్తున్న ఆది వైపే కొన్ని క్షణాలు చూసిన ఉదయ్, సరే కానీ ఆరాధ్యం చూశాక తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నీ మైండ్ పాడు చేసుకోవద్దు, అలా అంటేనే నేను తీసుకువెళ్తా అన్నాడు ఉదయ్. అలాగేరా అని ఆది అనడంతో నిఖిల్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఉదయ్. నిఖిల్ చిన్నగా నిట్టూర్చి, రేపు మార్నింగ్ చెకప్ కోసం ఆరుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు అభి. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే చూడొచ్చు. నేను ఏ టైంకి వెళ్తున్నారో క్యాజువల్గా కనుక్కొని నీకు చెప్తాను. బట్ ఆది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకో అన్నాడు. అలాగేరా బాయ్ అని చెప్పి ఉదయ్ ఫోన్ కట్ చేసి తన వైపే ఆతృతగా చూస్తున్న ఆది వైపు చూసి, రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తున్నారట, అక్కడికి వెళ్తే చూడొచ్చు అని ఉదయ్ అనగానే, హాస్పిటల్కా ఎందుకురా అడిగాడు ఆది కంగారుగా. టెన్షన్ పడుకు, ఏం ప్రాబ్లం లేదు, చెకప్ కోసం రేపు చూస్తావుగా, ఇక ప్రశాంతంగా పడుకో అన్నాడు. అలాగేరా థ్యాంక్ యూ అని ఉదయ్ని పట్టుకుని ఊపేసి వదిలి బెడ్పై పడుకున్నాడు ఆది. దేవుడా, ఆరాధ్యని చూసి వీడు మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా చూడు అని కనిపించని ఆ దేవుడికి మనసులోనే మొక్కుకొని ఆది పక్కన వాలి ఫోన్కి ఫేస్ అప్పగించాడు ఉదయ్. ఫ్రెష్ అయ్యి ఇంట్లో అందరితో పాటు కలిసి డిన్నర్ చేసి ఆరు దగ్గరికి స్టార్ట్ అయ్యాడు అభి. డిన్నర్ చేసేసి బెడ్పై కూర్చొని యాపిల్ తింటూ తెలుగు నావెల్ చదువుతుంది ఆరు. ఊరికే కూర్చొని ఉండకే, కాసేపు నడుం వాల్చు అంటూ లోపలికొస్తుంది మీనాక్షి. పడుకోవడం కన్నా కూర్చుంటేనే కంఫర్ట్గా ఉందమ్మా, నెలలు నిండుతున్నాయి కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఇంకో నెలన్నర అంతే, పుట్టిన వాళ్ళని చూసి పడిన బాధంతా మర్చిపోతా ఆరు ఎదురుగా కూర్చుంటూ అంది మీనాక్షి. ఆరు నవ్వుతూ చూసింది. ఇదిగో నీకోసం మా వదిన మీ నానమ్మతో సున్నుండలు అరసలు పంపించింది అని పెద్ద టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి అందులో నుండి 2 సున్నుండలు ఒక అరిసె తీసి ఆరుకి ఇచ్చింది. అవి టేస్ట్ చూసి బాగుండడంతో ఆరు ఇష్టంగా తింటుంటే మీనాక్షి మురిపంగా చూసి ఆమె తల మీద చేయి వేసి నిమిరి బాక్స్ మూత పెట్టబోయేసరికి, అమ్మా మా ఇద్దరికి ఇవేం సరిపోతాయి, ఇంకో 2 ఇవ్వు అంది ఆరు తింటూనే. మీనాక్షి చిన్నగా నవ్వి, నీకు నచ్చినన్ని తిని ఇక్కడే పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిను అంది. సరే మాతాజీ అంది నవ్వుతూ. అలా అని మొత్తం ఇప్పుడే అవగొట్టకు, అజీర్తి చేస్తుంది అని మీనాక్షి నవ్వుతూ లేచి వెళ్తుంటే తనలో తానే నవ్వుకొని కొన్ని తినేసి స్టమక్ ఫుల్ అవ్వడంతో బాక్స్ మూత పెట్టేసి లేచి కబోర్డ్లో పెట్టింది. కబోర్డ్ క్లోజ్ చేస్తూ నెయిల్ పాలిష్ కనిపించేసరికి పెట్టుకోవడానికి చేతిలోకి తీసుకొని బెడ్పై కూర్చొని హ్యాండ్స్ నెయిల్స్కి పెట్టుకుంది. చేతి గోర్లకు పెట్టుకుంది ఆరిపోయాక కాలి గోర్లకు పెట్టుకోవడానికి చూస్తూ పెద్దగా ఉన్న పొట్టకి వంగి కాళ్ళకు పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తున్నా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. గదిలోకి వచ్చిన అభి తన పాటలను చూసి నవ్వుతూ దగ్గరికొచ్చాడు. వచ్చేసారా అని ఆరు నెయిల్ పాలిష్ మూత పెట్టి పక్కన పెడుతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపి అతని చేతిలోకి తీసుకున్నాడు. ఆరు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంటే ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె కాలు చేతిలోకి తీసుకుని నెయిల్ పాలిష్ పెడుతూ ఉన్నాడు. ఆరు గడ్డం కింద చెయ్యానించి చిరునవ్వుతో అతన్ని చూస్తూ ఉండిపోయింది. 2 కాళ్ళకు పెట్టేసి అతని నోటితో నెయిల్స్పై గాలి ఊదుతూ ఉంటే, అభి ఇక చాలు, అదే ఆరిపోతుంది అంది కాళ్ళు వెనక్కి లాక్కుంటూ. ఓకే డియర్ అని మూత పెట్టి నెయిల్ పాలిష్ పక్కన పెట్టేసి ఆరు వైపు తిరిగేసరికి అతని బుగ్గను ముద్దాడాయి ఆమె పెదవులు. అభి చిన్నగా నవ్వుతూ చూస్తుంటే థ్యాంక్ యూ అంది ముద్దుగా. నో మెన్షన్ అంటూ ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆరు అతని చేతితో ఆమె చేయి పెనవేసి ముద్దు పెట్టుకొని అతని భుజంపై తలవాల్చింది. అభి నువ్విచ్చిన నావెల్ చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్ స్టోరీ, చదువుతుంటే భలే హ్యాపీగా అనిపించింది అని స్టోరీ గురించి మాట్లాడుతూ ఉంటే అభి ఆమె చేతులతో ఆడుకుంటూ ఊకొడుతూ ఉన్నాడు. కాసేపు మాట్లాడుకొని నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ రెడీ అయ్యి బయట అక్షయ్ ప్రసాద్ వాళ్ళతో పాటు కూర్చున్న అభి కాసేపటికి లోపలికొచ్చాడు. వచ్చేసావా అభి, ఈ జిప్పెట్టవా అంది డ్రెస్ వెనుక పట్టుకొని మిర్రర్లో నుండి చూస్తూ. అభి చిన్నగా నవ్వి ఆమె దగ్గరకొచ్చి, వెళ్లే ముందు నువ్వు ఇలా కనిపిస్తే నా చిట్టి గుండె ఏమైపోవాలి అడిగాడు జిప్ పెడుతూ. ఆరు సిగ్గుపడుతూ నవ్వుతుంటే జిప్ పెట్టేసి మిర్రర్లో నుండి ఆమెను చూస్తూ వెళ్దామా అని అడిగాడు. వెళ్దాం అభి అని రిపోర్ట్స్ అన్నీ తీసుకోగా తనని తీసుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అభి.
రే ఉదయ్, త్వరగా కానివ్వరా. ఉదయ్ స్నానం చేస్తుంటే డోర్ కొడుతూ తొందర చేశాడు ఆది. రే, ఇంకా 1 అవర్ టైం ఉందిరా, 10 మినిట్స్లో వెళ్దాం. ఆలోపు నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయ్యి అన్నాడు ఉదయ్ లోపల నుండి. అలాగే అని బయటికి రాబోయిన ఆది ఆరుని చూడాలని ఆరాటంలో టిఫిన్ చేయాలి అనిపించక ఆ 10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేక కీస్ తీసుకుని బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆది టిఫిన్ చేస్తూ ఉంటాడనుకుని తీరిగ్గా స్నానం చేసి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చాడు ఉదయ్. డైనింగ్ టేబుల్ దగ్గర ఆది కనిపించకపోవడంతో ఆంటీ, ఆది ఎక్కడా అడిగాడు చుట్టూ చూస్తూ. కారులో ఎక్కడికో వెళ్ళాడు నాన్న, నీకు చెప్పలేదా అని అడిగింది పద్మ. చెప్పాడంటీ, చెప్పాడు అనే టెన్షన్ కవర్ చేసుకొని నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా అని మనసులో తిట్టుకుంటూ కేశవ్ దగ్గర కీస్ తీసుకొని ఫాస్ట్గా కారులో స్టార్ట్ అయ్యాడు ఉదయ్. హాస్పిటల్కి కొంచెం వెనక కారాపి ఆరు రాక కోసం ఎంతో ఎగ్జైట్మెంట్తో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆది. కారు మ్యూజిక్ సిస్టంలో ఎఫ్ఎం ఆన్ చేసి విండో నుండి బయటికి చూస్తూ ఉండగా అతని నిరీక్షణకు ముగింపు పలుకుతూ హాస్పిటల్ ముందొచ్చి ఆగింది అభి కార్. హాస్పిటల్ వైపే దృష్టి సారించిన ఆది అభి కార్ దిగడం చూసి వెలిగిపోతున్న మొహంతో ఆరు కోసం ఎంతో ఆరాటంతో ఆతృతగా చూస్తున్నాడు. అతని గుండె వేగం అతనికే వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంటే గుండెపై చెయ్యి వేసుకుని చిన్నగా నిమురుకుంటూ కళ్ళప్పగించి చూస్తుండగా అభి ఆమె వైపుకు వెళ్ళి తనని కారు నుండి దింపగా కారు దిగిన ఆరుని చూసి బాధ, సంతోషం గల మిక్స్డ్ ఎమోషన్స్తో అతని గుండె కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అతని కళ్ళెలో కన్నీటి చెమ్మ చేరింది. ఇన్నాళ్ళ తర్వాత కనిపించిన ఆమెను రెప్ప వేయకుండా అపురూపంగా చూస్తూ ఆమె రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకున్నాడు. కారు నుండి హాస్పిటల్ వైపుగా అభితో పాటు అడుగులు వేస్తున్న తనని చూసి కొంచెం బొద్దుగైనట్టుంది అనుకుంటూ సన్నని నవ్వుతో చూస్తున్న ఆది దృష్టి పెద్దగా ఏర్పడుతున్న ఆమె బేబీ బంపై పడింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరు ప్రెగ్నెంట్ అని తెలిసి ఆది రియాక్షన్ ఏమిటి? తన అనుకున్న ఆరు మరొకరి భార్యగా అతని కళ్ళ ముందు కనబడుతుంటే ఆది గుండె తట్టుకోగలదా? ఆది పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉదయ్ తనని కంట్రోల్ చేయగలుగుతాడా? ఆది ఆరు ఫేస్ టు ఫేస్ ఎదురుపడతారా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.